బాంబులాగా వెళ్ళిన ఎలక్ట్రిక్ వెహికల్. హలో ఎవరీవన్, వెల్కమ్ టు వేణు మోటార్స్. ఎలక్ట్రిక్ వెహికల్ నైట్ టైమే ఎందుకు ఫైర్ అవుతాయి? అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అసలు వేడి అనేది ఉండదు నైట్, మరి ఎందుకు ఫైర్ అవుతాయి? అదేంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అండి. నిన్న నైట్ నాకు ఒక రీల్ పంపించారండి. ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఫైర్ అయింది. అది ఎప్పుడు ఆయన కొన్నాక 3rd ఇయర్ అంట. ఆ బ్రాండ్ ఏదో కూడా నాకు తెలియదు, ఆ వీడియోలో కూడా చూపించలేదు వాళ్ళు. ఆ బ్రాండ్ ఏదో మనం దాన్ని కాపాడడం కోసం ఇంకోటి కూడా కాదు, కానీ ఏది అందరికీ యూజ్ అవడం కోసం తీస్తున్నాను. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ ముఖ్యంగా నైట్ టైం మాత్రమే ఫైర్ అవుతున్నాయి. ఇంత టెంపరేచర్ కు లేకపోతే నకిలీవో ఇంకోటో వేస్తే మరి డే టైమో లేకపోతే రన్నింగ్ లోనో బాంబ్ అని పేలిపోవాలి కదా. ఒక్కొక్కటి బాంబు లాగా పేలింది అంటాడు. బాంబు అంటే ఏకంగా మన పేలాలి కదా. అరే నాయన, ఇది పేలదు. ఫస్ట్ thumbnail చూసి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అది ఏ బ్రాండ్ అయినా కానివ్వండి. ఒరే నాయన, ఏం పెడతానరా నాయన, ఇండస్ట్రీ ఇప్పుడే కోలుకుంటోంది. బాంబులాగా పెరగడం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఆలోచన చేస్తే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ అంటే నేను మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లిథియం బ్యాటరీ బాగా సేల్ చేశాను. నాకు దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఒక రోజు మా అమ్మిన కస్టమర్కి అడిగాను, అన్న ఛార్జింగ్ ఎట్లా పెడతానో ఏంది పరిస్థితి అని. నైట్ అంతా పెట్టి పెడతాను అన్నాను. నా బండి ఏం కాదు, పొద్దున్న లేచి ఆఫ్ చేస్తా, నా బండి ఏం కాదు. నేను ఈ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో లిథియం బ్యాటరీలతో ఇచ్చాను. నేను కూడా ఇచ్చినప్పుడు నాకు దీని మీద అవగాహన ఉంది కదా, కస్టమర్కి ఎప్పుడు చెప్పేవాడిని. మామూలుగా వచ్చినప్పుడు మీరు ఎలా ఛార్జింగ్ పెడుతున్నారు అని అడిగేవాడిని. ఒక ఆయన నేను నైట్ మొత్తం ఛార్జింగ్ పెడతా, పొద్దున్న ఆఫ్ చేస్తా అంటే నేను చెప్పాను, అన్న అట్లా పని చేయొద్దండి. మీరు అట్లా చేస్తూ వస్తే ప్రతిరోజు అంటే ప్రతి వెహికల్ అట్లా అవుతుందని కాదు, కానీ ఏదో ఒక వెహికల్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది, అట్లా చేయొద్దండి అని చెప్పాను. వెంటనే ఆయన నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆయన వెహికల్ ఇండస్ట్రీ, ఆయన మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆ బోర్వెల్స్ అవి ఇవన్నీ ఉంటాయి. ఆయన ఏం చెప్పాడంటే, వేణు నాకు చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వెహికల్ ఇండస్ట్రీ, నా వెహికల్ అట్లా కాదు, నా వెహికల్ నువ్వు నైట్ అంతా పెట్టు, ఏమన్నా చేయి, ఏమీ కాదు అంటాడు. నేను ఆ వెహికల్ ఇచ్చిన నేను చెప్తున్నా అట్లా చేయొద్దని. ఆయన చెప్తాడు తిరిగి, ఏమీ కాదు నా వెహికల్ కానీ. ఒకప్పుడు మరి అందరూ అబ్జర్వ్ చేస్తే గ్యాస్ సిలిండర్లు, కుక్కర్లు బొమ్మని పేలేటివి, అవి పేలేటివి, ఇవి పేలేది కాదు. ఇప్పుడు ఎందుకు పేలట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడే వస్తువు ఏదైనా కూడా, మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కటి ప్రమాదమే. కానీ ఈ వెహికల్ ఇండస్ట్రీ ఏమో కానీ ఒక భూతద్దంలో పెట్టి చూపిస్తారు. మిగతా వాటిలో మీకు గ్యాస్ గీజర్లు పేలట్లేదా, ఏసీలు పేలట్లేదా, లేకపోతే పెట్రోల్ బండ్లు పేలట్లేదు, ఏం పేలట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్ ఎప్పుడు పేలదు. ఫైర్ అయ్యే ముందు స్మోక్ వస్తుంది. ఇవన్నీ అవ్వడానికి రీజన్ ఏమి అంటే, బ్యాటరీ కథ పక్కన పెడితే మనం వాడే విధానం కూడా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే నేను కూడా చాలా మంది చోట చూస్తూ ఉంటాను, సమ్మర్లో ఎటు పడితే అటు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వదిలేసింటారు, ఎండకి బాగా గట్టిగా ఎండకి. అరే దాని బదులు మనం వాడుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ కొంచెం నీడలో పెట్టుకుందాం. ఫైర్ కాదు నీ వెహికల్, ఓకే, అయినా కూడా కొంచెం నీడలో పెడితే ఏమవుతుంది, కనీసం కొంచెం లైఫ్ అన్న వస్తుంది కదా. అది పెట్టరు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు చూసే ప్రతి వీడియో నైట్ టైమే ఫైర్ అయింటాయి. ఎందుకు ఫైర్ అయితే మళ్ళీ అంటారు, మేము నైట్ అయితే అస్సలు ఛార్జింగ్ పెట్టాం. మరి నైట్ టైం ఎందుకు ఫైర్ అవుతాయి? దానికి ఒకటే రీజన్ ఏమంటే, ఛార్జింగ్ పెట్టి వదిలేయడమే. ప్రతిరోజు దానికి ఫుల్గా, అంటే ఇప్పుడు మనమే ఉన్నాం, ప్రతిరోజు ఏసీ కడుపులో కుక్కుతా ఉంటే ఏమైతే ఎప్పుడోసారి పొట్ట డైజెషన్ సిస్టమ్ ఫ్లాప్ అవుతుంది. అట్లనే అది కూడా దానికి మనం ఎంత మంచిది వేసినా కూడా, ఎంత పెద్ద టాప్ బ్రాండ్స్ అయినా అన్ని కూడా ఫైర్ అవుతాయని చెప్పాను. అట్లయితే మొత్తాన్ని లేచిపోవాలి. ఇప్పటికి మనం నెలకు దాదాపు ఇండియా మొత్తం 1,00,000 బళ్ళు అమ్ముతున్నారు. 1,00,000 బళ్ళు ఫైర్ కావాలి కదా. అన్ని కావు, ఎప్పుడో ఒక చోట, ఏదో ఒక చోట అది కస్టమర్ తప్పిదమో ఇంకోటో ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఓవర్ నైట్ లో ఛార్జ్ అయ్యిందా, అది కస్టమర్ తప్పిదమే 100%. మీరు మేల్కోవాల్సింది ఏంటి అంటే, భవిష్యత్తులో ఈ పొల్యూషన్ ఇవన్నీ నుంచి మనం దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలా, మన జనరేషన్ కాపాడుకోవాలంటే మీలో కూడా కొంచెం అవేర్నెస్ రావాలా. నెక్స్ట్ ఏంది, అంతా మేమే తప్పులు చేసామా, మీరు చేయలేదా అని అన్నారు అనుకోండి, మీ ఇండస్ట్రీ చేయలేదా అన్నారు అనుకోండి, దానికి కూడా ఒక ఆన్సర్ చెప్తాను. 100% మీరు లిథియం బ్యాటరీతో కొనేటప్పుడు ఎవరైతే కాస్ట్ ఎక్కువ అమ్ముతున్నారో అక్కడే కొనండి. అది నేనైనా ఇంకోరైనా తక్కువ కమ్మితే నా దగ్గర కూడా కొనద్దండి. లిథియం బ్యాటరీ తక్కువ కమ్మితే నా దగ్గర కూడా కొనద్దండి. ఎందుకంటే మీకు తెలియదేమో, సెల్స్ లిథియం బ్యాటరీ సెల్ వచ్చేది ఇండియాలో ఇప్పుడు లేదు, ఇక వస్తున్నాయి. నాకు తెలిసి 90% వస్తున్నది అదర్ కంట్రీ నుంచి. దాంట్లో ఒరిజినల్ సెల్, మంచి సెల్ తేవాలా, దాన్ని గ్రేడింగ్ చేయాలా, అన్ని చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్ది. నేను లాస్ట్ 2 నెలలుగా ఆల్మోస్ట్ ప్రతి ప్లాంట్ విజిట్ చేస్తున్నా, ఎన్నుంటే అన్ని. ఈవెన్ నిన్న కూడా ఒక బ్యాటరీ ప్లాంట్కి వెళ్ళి వస్తున్నా. ప్రతి ఒక్క చోటు నుంచి వచ్చేది ఏంది ఆన్సర్ అంటే, 100% ఫైర్ కాదా అంటే ఎవ్వరు చెప్పలేదు. ఇది కాకూడదంటే మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చాలా సేఫ్ గా ఉంది ఇప్పుడైతే. ముందుకి ఇప్పటికి ఏఐఎస్ వచ్చిన తర్వాత చాలా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకుంటున్నారు. లాస్ట్ 2 years బ్యాక్ విపరీతంగా ఫైర్ రేట్ ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమైంది, మళ్ళీ తక్కువ రేటుకి అనే బ్యాటరీలు వచ్చేపాటికి మళ్ళీ హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఆ వీడియో చూస్తే 3వ సంవత్సరంలో ఫైర్ అయింది. 3వ సంవత్సరం అంటే బ్యాటరీ లోకల్ అయితే ఫస్ట్ ఇయర్ కొన్న నెలకో 6 నెలలకో పోవాలి కదా. 3rd ఇయర్ అంటే ఇది ఇందాక చెప్పానే, ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్లు, కొన్ని కస్టమర్ తప్పిదాలు, కొన్ని రేట్ తక్కువ అనుకొని పోవడం వల్ల, ఇప్పుడు బ్యాటరీ తయారు చేయాలంటే సెల్స్లు, దాని తర్వాత వాడే ఇప్పుడు పోర్టింగ్ అన్నీ వచ్చాయి. ఇవన్నిటికీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీరు కాస్ట్ ఎక్కువ పెడితే అంత సేఫ్టీ ఉంటుంది. వాడే విధానం దయచేసి కొంచెం మీరు కొంచెం చేంజ్ చేసుకుంటే ఇంకా అన్ని విధాలా బాగుంటుంది. ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ అంటారా, బ్యాటరీ కాస్ట్ తక్కువ లిథియం బ్యాటరీ అంటే జెల్ బ్యాటరీ అనుకోండి,
తక్కువ అంటే మహా అంటే ఏమవుతుందంటే బల్జ్ అయిపోతుంది, ఒకవేళ బ్యాటరీలు పోతే వన్ మీద పోతారు, యుద్ధం చేస్తారు, బ్యాటరీలు వచ్చేస్తాయి, ఏదో అవుతుంది. లిథియం అయిన బ్యాటరీ అట్లా కాదు. తక్కువ కాస్ట్ బ్యాటరీ దొరికిందంటే ఏ విధంగా దొరుకుతుంది? గోల్డ్ తక్కువలో దొరుకుతుందని మీకు ఎట్లా దొరుకుతుంది? మీరు ఆలోచన చేస్తే అరే మరి పెద్ద కంపెనీలకి మరి మన బ్యాటరీ కాస్ట్ ఎందుకు 70,000 80,000 ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకు లాభాలు లక్షలు తింటారని అనుకుంటున్నారా? లేదు. ఎంత బ్యాటరీ కాస్ట్ ఎక్కువ పెడితే అంత మంచి ఇది ఉంటుంది. ఈ కాంపిటీషన్ పోయి ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ పోయి తక్కువకి వాళ్ళ తక్కువ వెళ్ళిన దాంట్లో ఈ ఎక్కడన్నా కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ బ్యాటరీ సప్లయర్లు మాది మంచి క్వాలిటీ ఇస్తాం. కొంతమంది తెలియడం లేదంటే ప్రతి ఒక్కరు మేము వాడే అంత క్వాలిటీ మేము చేసేంత ఇది ఎవరు చేయలేరని అందరూ చెప్తా ఉంటారు. మరి నేను ఒకటే అడుగుతాను, నన్ను కూడా చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు, సార్ మేము చాలా తక్కువకి ఇస్తాం, చాలా మంచి బ్యాటరీ ఇస్తాం, కానీ కాస్ట్ ఇంతే అని. మరి బాబు మరి అంత పెద్ద కంపెనీలకు మళ్ళీ వాళ్ళకి ఎందుకు అంత కాస్ట్ పెడుతున్నారు బ్యాటరీలు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఇది కాదండి, మనము నెక్స్ట్ భవిష్యత్తులో మనము మన నేచర్ని మనం వీటన్నిటిని కాపాడుకోవాలంటే తప్పకుండా ఈ మీ వంతును మీరు కూడా ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో, మ్యానుఫ్యాక్చరర్ కానీ డీలర్ కానీ ఇంకోటి కానీ దయచేసి తక్కువ రేట్ లిథియం బ్యాటరీకి పోవద్దండి. ఈ బ్యాటరీ వాడేటప్పుడు నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ఈ కొద్ది రోజులు నేను నేర్చుకుంటున్నా మీన్స్ ఏం వాడాలా ఏం వాడకూడదు చాలా రోజులుగా తెలుసుకుంటూనే ఉన్న, ప్రతి బ్యాటరీ ప్లాంట్ విజిట్ చేస్తూ ఉన్నా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటూ వస్తున్నాను. అంత ఈజీ కాదు లిథియం అనేది, అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఫైర్ అంటారా, ఇది బాంబులాగా బ్లాస్ట్ పేలింది అనేది అంటారు కదా, ఇది పేలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోక్ వస్తుంది. స్మోక్ వచ్చినప్పుడు ఆ బండి కొద్దిగా దాని గురించి పక్కన పెడితే బాంబులాగా పేలింది అంటారు కదా, ఆ బాంబులాగా ఎప్పటికీ బండ్లు పేలవు. ఫైర్ అయ్యక ముందు స్మోక్ వస్తుంది, చిన్నగా ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఆ అయినప్పుడే ఒక్కసారి ఎప్పుడు ఇట్లా బొమ్మని బెల్లు, అప్పుడే మీరు ఆ వెహికల్ ని కొంచెం పక్కన తీసుకొని వచ్చి పక్కన పెట్టి దానికి ఏం ప్రికాషన్ మనం ఏం దాన్ని చేసి అల్లారి ఏదో చేస్తే అక్కడికి ఆగిపోద్ది, అంతకు తప్ప ఏం కాదు. నెక్స్ట్ ఆ స్మోక్ వచ్చేటప్పుడు పొరపాటున ఆ వెహికల్ ఇంట్లో ఉందనుకోండి, లేదా బ్యాటరీ ఇంట్లో ఉందని ఫస్ట్ బయటికి పడేయండి. బయటికి వేయలేదు అంటే ఆ మొత్తం ఇల్లు మొత్తం స్మోక్ చుట్టుకుంటది. ఇప్పుడు చాలా మంది చనిపోయింది ఏంటంటే ఆ పొగని మింగి దీనివల్ల చనిపోయారు తప్ప అంటుకొని చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థంబ్నెయిల్ కానీ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు పేలింది బాంబులాగా పేలింది అది మాట కాదండి. యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది ఇది చిన్నగా స్మోక్ లాగా వచ్చి ఇంకా ఫైర్ చిన్నగా స్టార్ట్ అయ్యి నిదానంగా వెహికల్ మొత్తం ఫైర్ అయిపోతుంది. ఇది ఇప్పటికీ కూడా 100% వెహికల్ ఫైర్ కాదు అనేది ప్రమోషన్ లో ఉంటుంది తప్ప రియాలిటీలో లేదు. ఎక్కడో కొద్ది ఛాన్స్ ఉంటుంది. గ్యాసే ఉందండి, గ్యాస్ మనం ఊరికే పైప్ లీక్ చేసి మన ఫైర్ అయిందంటే మనం ఎవరు తప్పిదాం? కుక్కర్ ఉంది సరిగ్గా దాని ఏదో లబ్బర్ వేయకుండా మనం ఇసి పెడితే ఎట్ట పేలకొని ఉంటుందా? సేమ్ ఇది అంతే. మనం వాడే విధానంలో నాన్ స్టాప్ గా జర్నీ చేస్తూ లేదా బయటికి పోయి వస్తానే వెంటనే ఛార్జింగ్ పెట్టి ఎంత బిఎంఎస్ మంచిది వేసినా, ఎంత ఏఎస్ అప్రూవల్ ఉన్నా, ఎంత అన్ని బాగున్నా కూడా కొన్ని మీరు కూడా ఒకవేళ తక్కువ కాస్ట్ లో కొన్నప్పుడు కూడా మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏమేపా అంటే, మీరు బయటికి వెళ్ళొచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టద్దండి. లేదా ఎండాకాలం బాగా విపరీతమైన టెంపరేచర్ ఉంది, బయట ఆడబడితే రోడ్డు మీద వేసేయద్దండి బండి. దాని మీద అట్లీస్ట్ ఏదో ఒక నీడలో ఉండేటట్టు, ఏది లేదంటే ఒక చిన్న ఏదైనా కప్పడమో దాని టెంపరేచర్ తగ్గే విధంగా చూసుకోండి. ఇది చేయడం వల్ల ఏమైతుందంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పక్కన వెహికల్స్ ఉన్నాయి అనుకో, అవి కూడా పోతాయి. ఇవన్నీ అబ్బా ఇంత రిస్క్ మాకెందుకు లేబా, ఏదో పెట్రోల్ బండి తీసుకుందాం అనుకుంటే పెట్రోల్ బండ్లో ఓకే తీసుకోండి లేదనలా, కానీ ఇక్కడ మనం ₹1 మిగిలించుకోవాలనుకున్నాం, కొన్ని జాగ్రత్తలు కానే కావాలా. ఇవి తీసుకుంటే డబ్బులు మిగులుతుంది, రేపు పొద్దున భవిష్యత్తులో ఈ పర్యావరణాన్ని కాపాడడంలో మనం అవుతాం. దీనిలో మీరు చేయాల్సిన పెద్దగా హార్డ్ వర్క్ ఏం లేదు. మీరు వాడే వెహికల్ పద్ధతిని అనేది కొద్దిగా చేంజ్ చేసుకోండి చాలు. నైట్ అంతా ఛార్జ్ చేయడం వదిలేయండి, బయటికి వెళ్ళొచ్చిన వెంటనే ఛార్జ్ చేయడం వదిలేయండి. నాన్ స్టాప్ ఒకటేసారి ఇప్పుడు అప్పట్లో చెప్పేవాళ్ళు కదా ఏమని, నాన్ స్టాప్ పెట్రోల్ బండి తీసుకుని నాన్ స్టాప్ కొట్టద్దు అనేవాళ్ళు. అది ఇప్పుడు ఇంజన్ కానీ అవన్నీ కూడా టెక్నాలజీ మారాయి కాబట్టి ఇప్పుడు కొట్టినా ఏం కాదు, అప్పట్లో పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం కూడా బ్యాటరీలో అదే సిచ్యువేషన్ లో ఉన్నాం, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఏమైనా ఏం కానంత స్టేజ్కి వస్తాం. అంతవరకు కొంచెం సేఫ్టీగా ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి, సరిపోతూ వస్తూ ఉంటుంది. ఇది ఎవరిని ఏదో నేను ఇబ్బంది పెట్టడానికి కాదండి, దయచేసి అంటే ఇలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా అంటే ఉన్న రియాలిటీ ఇది అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.